వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. దివ్యల మాధురి అలాగనే దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వైసీపీ నేత, ఆయన ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించి ఏదో ఒక న్యూస్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మనకు వార్తల్లో. అయితే రీసెంట్గా చూసుకుంటే డిసెంబర్ 11వ తారీఖు అర్ధరాత్రి అయితే అంటే గురువారం రోజు వీళ్ళు మాధురికి సంబంధించిన పార్టీ ఒకటి, మాధురి బర్త్డేకి సంబంధించిన పార్టీ అయితే ఒక ప్రైవేటు పార్టీగా వాళ్ళొక ఫామ్ హౌస్లో అయితే మొయినాబాద్లో చేసుకున్నారని అయితే వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి చూసుకుంటే చాలా వెబ్సైట్లు అలాగే న్యూస్ ఛానల్స్లో అయితే వీళ్ళకి సంబంధించి అయితే చాలా విషయాలు అయితే బయటకు వచ్చాయి. అంటే వీళ్ళు అక్కడ 29 మందికి ఎస్ఓటి పోలీసులు రైడ్ చేయడం ద్వారా 29 మందిని అయితే డ్రగ్స్ సంబంధించిన టెస్టులు చేశారని, అక్కడ ఎవరు కూడా డ్రగ్స్ తీసుకున్నట్లయితే రుజువు కాలేదని, అంతేకాకుండా ఫారెన్ సంబంధించిన మందు వచ్చినట్లు, ఏదైతే ఆల్కహాల్ ఉందో ఫారెన్ ఆల్కహాల్ ఉన్నట్లు, అలాగనే ఏదైతే హుక్కాపాట్లు ఉంటే హుక్కాపాట్లు అన్నీ కూడా అక్కడ దొరికినట్లయితే చాలా న్యూస్ ఛానల్ అయితే అక్కడ చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది అయితే ఎవరికి అంటే మొయినాబాద్ పరిధిలో వస్తుంది అది ఆ ఫామ్ హౌస్ అనేది. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో దాంట్లో కూడా అక్కడ పోలీసులు కూడా అఫీషియల్గా ఏం చెప్పలేదు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మాధురి ఎవరైతే ఉన్నారో మాధురి శ్రీనివాస్ ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చి అయితే చెప్పడం జరిగింది. అంటే అసలు యాక్చువల్గా ఆ పార్టీ మాధురి బర్త్డే వచ్చేసి 12వ తారీఖు అంట, డిసెంబర్ 12వ తారీఖు ఈవినింగ్ చేయాలని అయితే వాళ్ళు అనుకున్నారంట. కానీ ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళ స్నేహితులు ఎవరైతే ఉన్నారో పార్థసారథి అయితే 11వ తారీఖు గురువారం రోజు అయితే నైట్ ఒక చిన్న పార్టీ అరేంజ్ చేసి అక్కడ బిజినెస్ డీల్స్ మాట్లాడుకుందాం అయితే వాళ్ళు ఇన్వైట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళు చెప్పారు ఇవన్నీ కూడా. అయితే రియల్ ఎస్టేట్కి సంబంధించి మాట్లాడుకుందామని అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు వెళ్ళిన 15 నుంచి 20 నిమిషాల తర్వాత అయితే పోలీసులు రావడం జరిగిందంట. వచ్చిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఏందని చూసిన తర్వాత అక్కడ కొన్ని ఫారెన్ బాటిల్స్ అలాగే ఏవైతే హుక్కా బాటిల్ ఉన్నాయో అవి దొరికినాయి అంట. దీనికి సంబంధించి అయితే అక్కడ ఎవరిని కూడా ఏం మాట్లాడలేదంట. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్యల మాధురి ఉందో వీళ్ళని కూడా ఏం అడగలేదంట. జస్ట్ మీరు ఇక్కడ ఉన్నారని అడిగారంట. అంతేగాని వాళ్ళకు కూడా ఎలాంటి నోటీసులు ఇవ్వడం, వాళ్ళని ఎంక్వైరీ చేయడం, టెస్టులు ఇలాంటివి ఏమైతే జరగలేదైతే వాళ్ళు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము జస్ట్ నార్మల్గా అక్కడ బిజినెస్ డీల్స్ మాట్లాడుకోవడం కోసం మాత్రమే అక్కడికి వెళ్ళాం ఫామ్ హౌస్కి, అంతేగాని మాకు దానికి ఏం సంబంధం లేదు. యాక్చువల్గా బర్త్డే వచ్చేసి 12వ తారీఖు ఈవినింగ్ అయితే మేము సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాం. కానీ వాళ్ళు ఎవరైతే ఫ్యామిలీ ఫ్రెండ్ ఉన్నారో పార్థసారథి అక్కడ ఆర్గనైజర్గా ఉన్నాడు, ఆయన ఇన్వైట్ చేశాడని అక్కడికి వెళ్ళి అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే అక్కడ ఎలాంటి అఫీషియల్గా పోలీసులు అయితే అనౌన్స్ చేయలేదు. అక్కడ ఎస్ఓటి పోలీసులు రైడ్ చేసినట్లు, అక్కడ ఇలాంటి డ్రగ్స్కి సంబంధించిన టెస్టులు చేసినట్లు కూడా ఎక్కడ కూడా మనకి వెల్లడించలేదు వాళ్ళు. కాకపోతే కొన్ని వెబ్సైట్లు న్యూస్ ఛానల్స్ అయితే ఇలా రాస్తున్నాయి అనమాట. అంతేకాకుండా దీంట్లో ఎంత వాస్తవం అయితే పోలీసులే అఫీషియల్గా చెప్పాల్సింది. అక్కడ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా వాళ్ళు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు అక్కడ వాళ్ళ దగ్గర కూడా. అంటే జనరల్ చెకింగ్లో భాగంగా వాళ్ళు అక్కడికి వెళ్ళినట్టు, అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కనిపించారు కాబట్టి దాన్ని ఒక న్యూస్గా అయిందని అయితే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఏదైతే అక్కడ పార్టీలు జరుగుతున్నాయో అంటే ఎవరైతే పార్థసారథి ఉందో పార్థసారథికి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు పార్థసారథికి నోటీసులు ఇచ్చారంటే అక్కడ సంబంధించి కొన్ని హుక్కా పాట్లు అలాగనే ఏదైతే ఫారెన్ ఆల్కహాల్ ఉందో దానికి సంబంధించిన ఆల్కహాల్ ఉంటుంది వాళ్ళ ఫారెన్ కంట్రీస్ది, పర్మిషన్ లేకుండా డీజేలు ప్లే చేయడం వల్ల అయితే వాళ్ళు ఇచ్చారని చెప్తున్నారు. అంటే సినారియో మొత్తం చూసుకుంటే కూడా ఇక్కడ ఏముందంటే జనరల్గా మొయినాబాద్ సైడ్ అయితే ఫామ్ హౌస్లు ఎక్కువ ఉంటాయి, అంటే ప్రైవేట్ పార్టీస్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. కానీ దానికి సంబంధించింది అయితే ఖచ్చితంగా అయితే ఒక పర్మిషన్ తీసుకోవాలి. డీజే ప్లే చేసిన ఆల్కహాల్ వేరే దగ్గర నుంచి వచ్చి గుమ్మిగూడి అంటే ఎక్కువ మంది ఒక గుమ్మిగూడి ఒక దగ్గర పార్టీ చేసుకునేటప్పుడు అక్కడ ఫారెన్ మందు లేదంటే వేరే స్టేట్స్ మందు ఇలాంటివి వచ్చినప్పుడు అయితే చెప్పాల్సిన ఇదైతే ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. అయితే డీజే ప్లే చేసుకున్నా సరే పర్మిషన్ తీసుకోవాలి పోలీసుల దగ్గర. ప్రైవేట్గా కొంతమంది, ఎందుకంటే ఫామ్ హౌస్లు అంటేనే అక్కడ ప్రైవేట్గా ఉంటాయి. అక్కడ ఎవరైనా వచ్చి అటాక్ చేసినా, అక్కడ ఏదైనా గొడవలు జరిగినా కానీ అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళదు. కాబట్టి ముందస్తుగా పోలీస్ పర్మిషన్ తీసుకుంటే ఏం జరుగుతుందంటే వాళ్ళు చెకింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఈ రోజు నైట్ పార్టీ చేసుకుంటున్న వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నప్పుడు ఆల్కహాల్ ఉందని పర్మిషన్ అడిగినప్పుడు వాళ్ళు ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే మధ్యలో 2 అవర్స్కో 1 అవర్కో 3 అవర్స్కో అంటే ఒక 1 అవర్ 2 అవర్స్కి అలా వచ్చి వెళ్తూ ఉంటారు. వచ్చి చెకింగ్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అంటే ఎవరైతే జవాన్లు ఉంటారో కానిస్టేబుల్ వాళ్ళు పెట్రోలింగ్లో వచ్చేసి ఇక్కడ ఈ పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర ఏమైనా గొడవలు జరుగుతున్నాయా నార్మల్గా ఉంది అయితే వాళ్ళు వచ్చి చెకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. అంటే దీనికోసమే పర్మిషన్ తీసుకోవాలంటారు. అంతేగాని వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండా అక్కడ పార్టీ చేసుకోవడం వల్ల అది ఇంత పెద్ద న్యూస్గా అయితే వచ్చింది. అయితే దీనికి సంబంధించి అఫీషియల్గా అయితే ఎలాంటి పోలీసులు అయితే ఏం చెప్పలేదు. కాకపోతే దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన దివ్యల మాధురి కూడా ప్రెస్ ముందుకు వచ్చేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. మార్నింగ్ లేచేసరికి ఇదంతా న్యూస్ మా మీద వచ్చింది, కానీ మొత్తానికి అయితే మేము అక్కడికి వెళ్ళింది మాత్రం వేరే వాళ్ళు ఇన్వైట్ చేయడం వల్ల వెళ్ళాము. వాళ్ళ బర్త్డే ఎవరైతే మాధురి ఉందో మాధురి బర్త్డే వచ్చేసి 12వ తారీఖు ఈవినింగ్ జరుగుతుంది అయితే చెప్పడం జరిగింది. చూద్దాం దీని మీద అఫీషియల్గా ఇంకేమన్నా పోలీసులు చెప్తే అయితే మీకు అందించే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ.